హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్ ఏదైతే ఉందో ఈ డిస్టిక్లో ఆర్టీసీ ఈ యొక్క ఆర్టీసీలో అప్రాంటిక్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఈ యొక్క రీజనల్ రీజనల్ మేనేజర్ అయినటువంటి జోష్నా గారు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి వివరాలు అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఎవరైతే ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆయా డిపోస్ ఏదైతే ఆర్టీసీ డిపోలు ఉంటాయో ఆ డిపోల్లో అప్రాంటిక్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. డిప్లొమో అదేవిధంగా గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎవరైతే చేశారో దీనితో పాటు బీటెక్ ఎవరైతే విద్యార్థులు చేశారో 3 సంవత్సరాల ఈ యొక్క ఆర్టీసీ అప్రాంటిక్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఉమ్మడి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి ఏ అయితే ఆర్టీసీ డిపోస్ ఉన్నాయో ఈ ఆర్టీసీ డిపోలకు సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. 3 సంవత్సరాల పాటు ఈ యొక్క అప్రాంటిస్ చేయవలసి ఉంటుంది. డిగ్రీ అదేవిధంగా ఎవరైతే బీటెక్ ఎవరైతే డిప్లొమా చేసిన విద్యార్థులు ఉంటారో వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి ఆ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. సో ఏ విధంగా చేయాలి, అదేవిధంగా నిజామాబాద్ డిస్టిక్ వాళ్ళే చేయాలా లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా చేయవచ్చా? సో దీనికి సంబంధించినట్టు పూర్తి సమాచారం అయితే నేను వీడియోలో వివరంగా చెప్తాను. మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ డిస్టిక్లో ఈ ఆర్టీసీ అప్రాంటిస్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో అర్హతలు అంటే క్వాలిఫికేషన్ ఏమిటి? క్వాలిఫికేషన్ బీఎస్సీ కానీ అదేవిధంగా బీబీఏ కానీ బీఏ డిప్లొమో డిగ్రీ దీంతోపాటు బీటెక్. సో ఎవరైతే 2021 తర్వాత ఈ కోర్సులు ఎవరైతే అర్హత సాధించిన వాళ్ళు ఉంటారో వీరైతే దీనికి అవకాశం అయితే ఉంది. నేషనల్ అప్రెంటిస్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ పోర్టల్లో మీరైతే అప్లికేషన్ అయితే చేయవలసి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిజామాబాద్ డిస్టిక్ రీజనల్ కోఆర్డినేటర్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఈ యొక్క దానికి మీరైతే దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నేషనల్ అప్రెంటిస్ ఈ స్కీమ్లో ఆన్లైన్ అప్లికేషన్ చేసి బై హ్యాండ్ మీరు నిజామాబాద్ డిస్టిక్ రీజనల్ కోఆర్డినేటర్ ఆఫీస్లో మీరు అలా ఇవ్వాలనుకుంటే మీరు అక్కడ చేసి ఈ యొక్క అప్లికేషన్ తీసుకువెళ్ళి మీరైతే ఈ యొక్క నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్లో మీరైతే ఇది బై హ్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఈ యొక్క దీనికి సంబంధించి ఆర్టీసీలో ఉన్నటువంటి ఈ యొక్క అప్రాంటిస్ నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి డిపోస్లో ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్లన్నీ వస్తాయో ఇందులో వచ్చిన వాటిలో మెరిట్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది వాళ్ళు కండక్ట్ అయితే చేయరు. ఎవరైతే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళ దాంట్లో ఎవరైతే డిగ్రీ కానీ డిప్లొమా కానీ బీఏ కానీ బీఎస్సీ కానీ అదేవిధంగా బీటెక్ కానీ బీబీఏ కానీ ఈ విధంగా చేసినట్టు వాళ్ళు ఎవరైతే మెరిట్ అనేది ఉంటుందో ఆ మెరిట్లో వచ్చిన వాళ్ళకి ఈ యొక్క 3 సంవత్సరాల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ఆయా బస్సుకు సంబంధించి డిపోస్ ఏవైతే ఉంటాయి ఈ డిపోస్లో అప్రెంటిస్గా జాయిన్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. దీనికి కొంత స్టైఫండ్ కూడా ఇవ్వచ్చు. సో వాళ్ళు ఇంకా డీటెయిల్స్ క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేయలేదు. సో ప్రజెంట్ నోటిఫికేషన్ ప్రకారంగా అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి 2021 తర్వాత ఈ బీఏ కానీ బీటెక్ కానీ ఈ విధంగా బీకామ్ కానీ ఎవరైతే చేశారో మీరందరూ కూడా అప్లికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయండి. చేసిన తర్వాత బై హ్యాండ్ ఇవ్వాలనుకుంటే నిజామాబాద్లో ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరైతే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయండి. లేకపోతే ఆన్లైన్లో అయిపోద్ది. ఈ విధంగా అప్లికేషన్ అయితే చేయండి. చేసిన వారికి మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క ఆర్టీసీలో ఉన్నటువంటి నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి ఈ యొక్క బస్ డిపోస్లో ఎవరైతే అప్రాంటిస్ 3 సంవత్సరాలు చేయాలనుకున్న వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందో మీరందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ అయితే చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనుకుందో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మీరు ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కానీ లేకపోతే సచివాలయం కానీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినా మన ఛానల్లో వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది కనుక సో మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరైతే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే మీరు సెంట్రల్ నేషనల్ అప్రెంటిస్ స్కీమ్ ఉంటుంది. సో, దానికి ఆ పోర్టల్‌లో మీరెళ్లి అప్లికేషన్ చేస్తే ఆన్‌లైన్‌లో అయిపోద్ది. లేదంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అది మీ ప్రింట్ తీసుకొని ఒకేళ ఈ నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ ఇవ్వాలనుకుంటే మీరు బై హ్యాండ్ అయితే ఇవ్వండి. సో, ఈ విధంగా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు అర్హత ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్‌కి మీరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసి అప్లికేషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, దీన్ని అందరూ కూడా వినియోగించుకోండి. థాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.